చెప్పగానే విని నమ్మేయడానికి ఆయన ఏమన్నా నీ కొడుక, మీ నాన్న? సాక్ష్యాల్ని తీసుకొచ్చినా ఎంత కొన్నావనే మనిషి నోటి మాటని ఎలా నమ్ముతాడనుకున్నావు? ఇవన్నీ నాకు తెలియకుండానే చేశారు. అయినా మీ తప్పు ఏమీ లేదు, అంతే కదా? కనీసం దీప ఇంట్లో కనబడినప్పుడైనా నాకు ఫోన్ చేసి అక్కడికి వచ్చిందా అని అడగాలి కదా? అడగలేదు. నేనొచ్చి దీప ఏమైందని అడిగేంత వరకు దీప ఏమైందో మీకు తెలియదు. అది కాదురా. పోనీ ఇప్పుడైనా దీప ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? ఏ గుడికైనా వెళ్ళుంటుంది బాబు. మీరు భలే ఉన్నారు అన్సు గారు. దీప మీ ఊరు ముత్యాలమ్మ. మామూలుగా ఏదైనా చిన్న విషయం జరిగితేనే పూనకు వచ్చినట్టు ఊగిపోయే దీప అనకూడదు. కానీ జోస్న ఇన్ని చెత్త పనులు చేసిందని తెలిసిన తర్వాత గుడికెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటుంది అనుకుంటున్నారా? తుఫాను